హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం. చికెన్ని 2-3 సార్లు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. చూడండి, కూర గ్రేవీతో చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఈ గ్రేవీతో వండిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 కేజీ చికెన్కి 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూను సాల్ట్, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి వీటైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 12 మిరియాలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్, లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత 1 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. 1 టమాటీ కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు, లైట్గా చేస్తే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేపుకున్న మసాలా సామాన్లన్నీ కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటీ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం పేస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. 1 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటీ ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకుని బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటిపోద్ది. తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకుని వేసుకుని బాగా కలపాలి. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకొని సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ పెట్టి 2-3 విజిల్ వేయించాలి. మరి ఎక్కువ అవసరం లేదు, 2-3 వేస్తే సరిపోతుంది. సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత చేసి చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. కస్తూరి మెంతి స్పూను, పుదీనా కూడా వేసుకుని సన్నగా తరిగిన పుదీనా వేసుకుని బాగా కలపాలి. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా రుచిగా గ్రేవీతో బాగుంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి. నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.